చెప్పు ఎంత పిచ్చిరాల భార్య భర్త అన్నప్పుడు ఓకే ఉండాలి ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు అంటున్నావు పార్వతమ్మ నోడిచుండి నుంచి కాదయ్యా నుంచి అసలే కాదు సపరేట్గా మలుచుకొని పండు ఇంకా కాదు ఒకవేళ వాళ్ళ నోడి ఎదలనుకో సాటి దేవతలంతా చూడంగా సిరవెల్ల గీకిచ్చుకుంటేనే పార్వతమ్మ ఒకవేళ నేను ఓడిచ్చేస్తే నువ్వేం చేస్తావమ్మా నేను వాళ్ళ ఓడించేస్తే నిర్ణయం చెప్తామంటున్నావా ఇట్లా ఓడించి వచ్చామనుకో మన భార్య భర్తల వరుస పనిచేసి అన్న ఎల్లల రీతిగా ఆ కోటి లింగాలకు పాల పూజ నీళ్ళ పూజ చేస్తానయ్యా అందుకి మాచేస్తా వినస్తుంది కదా చెట్టు ఇప్పటికైనా అలా ఓడిపోతారు వాళ్ళు అస్సలే ఓడరు గీకిత్తుడు అప్పలే తప్పది గీకిత్తుడు మంగళింగ లింగ ఎత్తాడు మళ్ళీ ఎత్తాడు ఉన్నాడు ఉన్నాడు గంప లాస్ట్ కట్ట కింద ఉన్నాడు గంగాధరి వస్తాడు ఇక గీకుడే గప్పుడు అనుకున్నాడు శంకరుడు పార్వతమ్మను పురుగుల ఉంచినాడే పూలా కనగరము ఎట్లా వస్తా ఉన్నాడు పురుగులు గోటిచ్చి ఊరు వండించి కరువులు గోటిచ్చి గంట వండించి ధర్మాపురి పట్టణాన్ని తగ్గి చూస్తున్నాడు జంగమయ్య తప్పుతలేదు పలికి పొందుతలేదు తర్వాత మాట లేదు లేదు అన్న మాట మాత్రమని పట్టడం సూర్య మోపుల అన్న దడమ దేవత నాట్యం ఆడుతుంది కానీ అదడమ దేవత ఎలబట్టలేదే మొదలం రండి పెట్టుకుని బయలుదేరాలన్నప్పుడు దాని మొదలుపెట్టుకుని ఇంటికారు వాళ్ళ ధర్మం మంచిగుంది వాళ్ళ దానం మంచిగుంది వాళ్ళ ఎన్ని తప్పేటట్టు వేరే పార్వతని నేను వెనుకకు మరి పెయింది అనుకో చీకి లేకుండా చీకించుకుంటూ మనం చీకించుకున్నాక మన పెట్టి జామే అవుతుందా కాదేనా పన్నా ఆడవాళ్ళకి ఓడిపోతాం మనం ఓడిపోడు అప్పదిగా అదే
కోట పదార్థం శంకరని కాదు నేను ఒక్కరిని వెళ్ళిననుకో రావయ్యాని కూకుండబెట్టి తంగారి కుర్చీ వేసి కూకుండబెట్టి తండ్రి నీకేం కావాలి కడుపు నిండా భోజనం చేస్తామని బంగారం కావాలన్నా గడ్డి కావాలని అడుగుతారని సామాన్య ఒక్కరిని నేనెట్ల మాట్లాడి మధ్యాహ్నం కట్టిండు శంకరుడు కట్ట చేత పట్టిండు యంత్రాల కట్ట చేత పట్టి 100 మంది కొడుకుల తయారీ చేసుకుంటా 100 మందిని పట్టుకొని నేను పోతా అరగంటల 100 మంది కొడుకులాకలంటున్నారు అన్నమంటి పెట్టు అంట ఒక సుట్ట కూడా 3 గంటలు పోయి కడుదుకుంటూ అన్నీ ఉంటది ఇంతమందికి వంట అరగంటలు ఎట్లండి పెడతాయి అది ఎట్లయినండి పెడతది అప్పుడే అది ఓడినట్టు అది శంకర్ అనుకోని మంత్రాల కట్టబట్టి పట్టు మందులు మందులు వీడు కొడుకంటే కొడికే పొక్కిస్తుంటాడు ఇక ఈడుంటాడు నీ బాధ్యత 3 సోదరు తింటాడు మూరుకుంటూనే ఉంటాడు ఇక వీరికైతే ఎదురు పుట్టి పెట్టాడు పుట్టి పెడితేనే ఆగుతాడు తిండికి లేకపోతే ఎప్పుడు మేస్తూనే ఉంటాడు ఎందుకు కొడుకులారా నేను ఉగాది పండగ నాటి ఇంటికి వచ్చిన మీ ఎవరమ్మ అంటే కడుపు నిండా పెట్టింది అన్నం పెట్టినాక నా కాలు వచ్చింది అప్పుడే నేను పండుకున్నా లేచినాక వచ్చి అయ్యా నువ్వు రాక ఇంటికి ఏం రోజులు ఒక్క 10 రాత్రి కథ చెప్పుకుంటుందిరా ఆఫీసులానా నేను ఒక కథ చెప్పిన ఏదో తుంబాలు తంబాలని నేనేమన్నా నువ్వు మాటవు నేను దాతను మనకన్నా గొప్పలు ఎవరు ఉన్నారు ఏ పతివ్రత కథ ఎందుకే నీకన్నా గొప్పలు ఉన్నారు అని నేను అన్న గంటేరా అవకోసి పెట్టింది ఊసిపీకింది ఉంటుంది వాళ్ళు లేడీస్ కు కోపం ఎక్కువ ఉంటది కదా నేనేమన్నా లేరని నేనైతే ఉన్నానంటే ఎక్కడ అని నేనన్నా ధర్మాపురి పట్ల మాట సత్యవర్మ మహారాజా అట సత్యవాత వారి పేర్లనే ఉంది సత్యం అనే పేర్ల ఆ పట్టణమే ధర్మాపురి పట్ల మాట ఊరి పేరే ధర్మాపురి పట్నం అదొక లేక ఒక్కొక్కడు కాట పని అంటే నేను పరమాత్ముడు భూషణుడు అంటే నా విధుడు స్వల్పం నా పేరే పెట్టుకున్నారు పని భూషణుడు అందుకే అనుకుంట అరగంటల బట్టి ఇచ్చి పెట్టు అని నేను అంట మీరు వాకలి డాడీ మొన్న కూడా కొడుకున్నా
కనుక సత్యవాది ఇంటికైనా వీడైతే అప్పుడు అరగంటల వంట చేసి పెట్టుకుంట ఒక్క చుట్టపడితే గుడ్డు వరకు 10 నిమిషాలు అవుతుంది ఒకసారి 15 నిమిషాలు అవుతుంది వంట వరకు మొత్తం ఇతర వేసే వరకు 2 గంటలు అయితే ఆ చుట్టప్పుడు పోయితే పోయినట్టు ఉంటున్నట్టు ఇది అరగంటల 150 కొడుకులకి ఎట్టే చేసి పెడతాడు అది ఓడిపోతుంది సత్యవతి దగ్గరికి ఇక్కడ మాత్రం అక్కడ ఇక్కడ కాదు 3 మంది కొడుకుల తయారు చేసినాడు జంగమయ్య కొడుకుల పట్టుకొని ధర్మాపురి పట్టం ఎట్లా వస్తా ఉన్నాడు ధర్మాపురి పట్టం బయలుదేరి వస్తాకుండా 2 వందనాలతో భారతీ సిరియాల భారతీ సిరియాల ఇంటి ముంగడికి పుస్తకాలు వచ్చేస్తాము చేపలు ఎత్తారు అయితే కొంతమంది లేగలలో చెప్పలేవు కథ సప్పుడు కొట్టకుంటే మా ఎత్తామంటారు ఇక అయితే కొట్టుకొని ఆడవి ఇక్కడనే ఆటశాలకు అయితే ఎదుర్కొంటూ ఉంటుంది పరమ పాటి వ్యక్తంగా పడతి సత్యవాది సత్యవర్మ మహారాజు మా ఇంటికి ఎవరో అతిథులు వస్తున్నారాయి ఇతరాలు మగలు సత్యవరు మహారాజు సత్యవతి జంగాల వేడికన్నా వచ్చినారు వాళ్ళ పాదాలను అడుగు నేను నీళ్ళు మోసుకుంటారమ్మా పాదాలు కడిగి వచ్చే ఎక్కడికే తండ్రి నీకు
అన్నం కావన్నా నీళ్ళు కావన్నా ఏమి కావన్నా మీరు కూర్చుంటే మీ నోటి వాకు తోటి బయటకు వెళ్తే మేము అది మేము ఇస్తామయ్యా పెట్టరారా కాళ్ళు అడిగిండ్రు నా తండ్రి బంగారు కుర్చీల విలాసినుడు గమ్మని ఎప్పుడన్నారు శంకరునికే నిలువెల్ల చెమట ఉడుతున్నది నా బిడ్డ గింత భక్తాయిని దగ్గరున్నది బంగారు కుర్చీలో కూర్చుండు బిడ్డ ఎక్కడికే వచ్చినట్టున్నారు తిరుపతి తీరంగా వదులుకుంటూ వస్తున్నా సంచి వేసుకొచ్చుకున్న పూట బట్టాలు అయిపోయినాయి ఇక నా కొడుకులు ఆకలి 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 అగదోడు బిడ్డ తిండి లేక ఎండిపోతున్నారు సూరవ పెరుగు పచ్చని కమ్మా తిన్నారు పప్పు వంకాయ పెరుగు గంటల గంటలు పెరుగు బిడ్డ ఆకలిని కొడుకులు అంటున్నారు మా 150 మంది కొడుకులకు ఒక్క పూట భోజనం 1 గంటలు చేసి పెడుతుందాలే నా కన్న బిడ్డ ఒక్క పూట అడుగుతుందా ఒక్క పూట ఒక్క పూట ఏమో కడవ తండ్రి 3 నెలల పాటు మీరు ఇక్కడ కూర్చుని తింటాక మా ఇల్లు నెలలు కూర్చుని తిరుగుతూ మీరు తినేది అన్నం ఎటువంటి అన్నం తింటారో అటువంటి అన్నం మాకు చెప్పినట్టయితే అంటే సొంటుదో నా కొడుకు ఉంటే తినడానికి మరి అనుకో ఇంటికాడికి వెళ్ళామే డాడీ నువ్వు పోతే పోని నా కొడుకు అంటారు నువ్వు అంతేనే చేసి పెట్టు కొడుకులు పని చేసేస్తావే సత్యవారు మహారాజు వారి సత్యవారు దేవి 26 గురుడు వల్ల పచ్చడా 76 గురుడు దేవంతుల పెరుగు అప్పుడప్పుడు చేసిన తప్పుడు ఎప్పాసారే పలుకులు కరికాయ తప్పులు గంగా నేతృ తయారు చేస్తామని 66 గురాలే అప్పుడప్పుడు అందమైన భక్ష్యాలతోటి కొన్ని రకాల కూరగాయలతోటి వంట భోజనాలు తయారు చేసి వాళ్ళు పక్కకన్నా బిడ్డ ఏమన్నా అన్ని కూర స్వామి చిక్కుడుగా అన్నావు అన్ని ఆలకాయ అన్నావు బీరకాయ అన్నావు వండినం ఆలుగడ్డ వండినం అన్ని టమాటా గిది అన్నావా ఏంటి స్వామి గిది అయ్యా గిది గిది అన్నావా గిది ఏదే దాని పేరే గిది ఏంది గు 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 ఏంది గుత్తి వంకాయ కూర అన్నావా అదొక్కటే అండలేనయ్యా అది నీకు తెలియదు
కూర కలిసి ఏంటి మా మామ నాకు పుచ్చుకున్నాడు చేతు గుత్తి వంకాయ కూర దాని విధాయకం తెలియదు స్వామి అన్నదాట నిజంగానే కూర కొంతమంది అడుగుతారు కానీ గుత్తి వంకాయ కూర అంటే విధాయకం ఉండాలి. ఇతరాలు మొదట పావన వంశంలో పుట్టింది ఈరవ్వ ఈరయ్య. ఈ ఈరయ్యకేమో వంకాయలు తినాలని పుట్టి ఈరవ్వకి అవ్వంటే ఒక్కనాడు అంటే నీ పాయించిన వంకాయలు తెచ్చుకుంటా, ఒక్కనాడంటే నాకు అందరం తెచ్చి పెడితే నేను ఎత్తండాలి అని ఈరవ్వ మొత్తుకుంటుంది. అట్లా 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 కొన్ని కాలాలు వెళ్ళది ఈరవ్వ తిన్నా మొగడు ఇక ఊకల వరకల్లా ఉన్న తెచ్చుకపోయాడి పారెత్తా ఇంత పడతానదట. ఈ ఈరయ్య పంతులు అప్పుడే మారికి ఇట్లా కచ్చే వరకల్లా మంచిగా పటేలు ఏం చేసారు సచ్చగా నిగ 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 కనబడి నీ పాయింట్ తోకల మీదికి ముడ్డు కిందికి వంకాయలు తోకలు కనబడుతుంది పాయించారు. ఏ పటేలా